ఎలక్షన్ షెడ్యూల్ రావాలి, కోడ్ మొదలవ్వాలి, అప్పుడు తీరిగ్గా ప్రచారం మొదలు పెట్టాలి అనుకునే రోజులు పోయాయి. టికెట్ కన్ఫర్మ్ అయిన వారు అయినట్లు ఎన్నికల కథన రంగంలోకి దిగుతున్నారు. అప్పుడే పోలింగ్ తేదీ దగ్గరికి వచ్చేసిందా అన్నట్లుగా ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ టీడీపీ అభ్యర్థులు. ఇక పార్టీ అధినేతలు కూడా వరుస బహిరంగ సభలతో ఎక్కడా తగ్గకుండా స్పీడ్ పెంచేశారు. ఎలక్షన్ కోడ్తో సంబంధం లేదు. ఎన్నికల యుద్ధంలో దిగిన పార్టీలు. షెడ్యూల్కు ముందే సుడిగాలి ప్రచారాలు. పోటాపోటీగా భారీ బహిరంగ సభలు. ప్రత్యర్థిపై ఆధిపత్యానికి వ్యూహాలు. ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాలేదు, కోడ్ అమల్లోకి రాలేదు, పార్టీల మేనిఫెస్టోలు విడుదల కాలేదు. అయినా సరే ఆంధ్ర యుద్ధం గరంగరంగా మారిపోయింది. ఎటు చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. షెడ్యూల్ వచ్చే నాటికి ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేయాలన్న టార్గెట్తో టీడీపీ, వైసీపీ ఉన్నాయంటే ఈ ఎన్నికలను ఆ పార్టీలు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అర్థం చేసుకోవచ్చు. పార్లమెంట్ సహా ఏపీ ఎన్నికల షెడ్యూల్ మార్చి 2వ వారంలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మార్చి 14 వరకు షెడ్యూల్ వచ్చే ఛాన్స్ ఉంది. 5 ఏళ్ల క్రితం ఏప్రిల్ 3వ వారంలో ఏపీలో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా దాదాపు అదే ఏప్రిల్ 3rd వీక్లో పోలింగ్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన ఏపీ పోలింగ్ ఉన్న సమయం 50 రోజులే. అంటే సమయం చాలా తక్కువగా ఉందని వైసీపీ, టీడీపీ, జనసేన అనుకుంటున్నాయి. అందుకే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ సిద్ధం పేరుతో, టీడీపీ, జనసేన జెండా పేరుతో క్యాంపెయినింగ్లో ఎక్కడా జన సమీకరణలో లెక్క తగ్గకుండా చూసుకుంటున్నాయి. నిజానికి గతంలో షెడ్యూల్ వచ్చాక తాపీగా అభ్యర్థుల ఖరారుండేది. కానీ ఇప్పుడు మారుతున్న సమీకరణాలు ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశాలతో అభ్యర్థుల్ని ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్కు ముందే ప్రకటిస్తున్నారు. ఇప్పటికీ వైసీపీ దాదాపు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఇంకా కొన్ని మాత్రమే మిగులున్నాయి. అటు టీడీపీ, జనసేన కూడా ఫస్ట్ లిస్టును ప్రకటించేశాయి. అలాగే ఈ రెండు పార్టీలు పొత్తులపై అవగాహనకొచ్చాయి, చర్చలు ముగించాయి. జనసేన 24 సీట్లలో పోటీ చేసేందుకు అంగీకరించింది. అంటే ముందుగా పెద్ద సవాళ్లను పూర్తి చేస్తున్నారు. షెడ్యూల్ వచ్చాక ఇంకా చర్చలు, పొత్తులు అని లేట్ చేయకుండా ఇప్పటికే వీటిని కంప్లీట్ చేసి పెట్టుకున్నారు. ఎన్నికలతో సంబంధం లేకుండా అందరికంటే ముందే ప్రచారం మొదలుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో జనంలోకి వెళ్లారు. కొంతకాలం జోరుగానే యాత్ర చేసినా ఆ తరువాత వాహనాన్ని పక్కన పెట్టేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ప్రచారం నిర్వహించడానికి ప్రచార రథాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇటీవలే మంగళగిరిలో ప్రారంభించారు. ఎన్ఆర్ఐ కొట్టి ఉదయ్ భాస్కర్ 25 వాహనాలను సమకూర్చారు. అటు అభ్యర్థిత్వం ఖరారైన కొన్ని చోట్ల టీడీపీ, జనసేన అభ్యర్థులు ప్రచారాన్ని స్పీడప్ చేశారు. బస్సుల్లో వెళ్లి మహిళలకు ఉచిత ప్రయాణం హామీని గుర్తు చేస్తూ ఓట్లడుగుతున్నారు. ప్రచారంలో టీడీపీ దూకుడు పెంచింది. ఇప్పటికే టీడీపీ చేపట్టిన రా కదలిరా సభలతో జనంలో క్రేజ్ పెరిగేలా చూసుకున్నారు. రా కదలిరా చివరి సభ మార్చి 4న రాప్తాడులో ముగియనుంది. మరో కొత్త కార్యక్రమాన్ని చేపట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాట్లు చేసుకున్నారు. మార్చి 6 నుంచి 5 రోజుల పాటు ప్రజాగళం అనే పేరుతో జనంలోకి వెళ్లబోతున్నారు. మార్చి 6న నంద్యాల, మైదుకూరులో ప్రజాగళం నిర్వహించాలని యోచిస్తున్నారు. వీటితో పాటే టీడీపీ, జనసేన ఉమ్మడి బహిరంగ సభలను కంటిన్యూ చేయనున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో తొలి సభ తెలుగు జన జెండా ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై జనసేన జెండాతో చంద్రబాబు, టీడీపీ జెండాతో పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల శ్రేణులకు సందేశమిచ్చాయి.
ఇరు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ పకడ్బందీగా జరగాలన్న ఉద్దేశంతో ఉమ్మడి సభలు కూడా పెడుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూర్తి చేసుకున్న తరువాత శంఖారావం అంటూ ఉత్తరాంధ్రలో సభలు నిర్వహించారు. లోక్సభలకు టీడీపీ జనసేన కార్యకర్తలు తరలివచ్చారు. ఈ శంఖారావాల్లో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు లోకేష్. టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. ప్రచారంలో భాగంగా టీడీపీ మొదట ఉత్తరాంధ్రను టార్గెట్ చేసింది. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు లోకేష్, మరోవైపు నిజం గెలవాలి పేరుతో నారా భువనేశ్వరి, ఇలా అందరూ ఉత్తరాంధ్ర చుట్టివచ్చారు. లోకేష్ శంఖారావం సభలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించారు. తాజాగా చంద్రబాబు నాయుడు రా కదలిరా సభ శ్రీకాకుళంలో జరిగింది. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి 9వ విడత యాత్ర అరకు, అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గాల్లో నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు తరువాత మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇలా నారా ఫ్యామిలీ మొత్తం ప్రజల మధ్యే ఉంటోంది. రాష్ట్రం మొత్తంలో అన్ని నియోజకవర్గాలను ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ఓసారి పూర్తి చేయాలని టీడీపీ టార్గెట్ గా పెట్టుకుంది. మరోవైపు వైసీపీ కూడా ప్రచారంలో ఎక్కడా తగ్గకుండా చూసుకుంటోంది. సిద్ధం పేరుతో సార్వత్రిక సమర శంఖారావాన్ని పూరించారు. భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. కుటుంబంలో మంచి జరిగితే తమ ప్రభుత్వం వల్ల లాభం అనుకుంటే మాత్రం వైసీపీకి ఓటు వేయాలని ప్రతి సభల్లో జగన్ కోరుతున్నారు. తాజాగా మేము సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం అంటూ వైసీపీ ముఖ్య నేతలతో వ్యూహాత్మక సమావేశం ఇటీవలే పూర్తి చేశారు జగన్. ఇందులో పార్టీ ఎమ్మెల్యేలు, రీజనల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గం కోఆర్డినేటర్లు, జిల్లా, మండల పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గ, మండల సెక్రటేరియట్ స్థాయి కన్వీనర్లు హాజరయ్యారు. ప్రభుత్వ హయాంలో 87% కుటుంబాలకు సహాయం అందుతోందని జగన్ గుర్తు చేశారు. ఈ సంక్షేమం మరింతగా కొనసాగాలంటే ఓటర్ల దగ్గరికి వెళ్లి వివరించాల్సిందే అని చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లు తాను చేయాల్సింది చేశానని, ఇప్పుడు బాధ్యతంతా నేతలు, క్యాడర్దే అని దిశానిర్దేశం చేశారు. తనకు ఇతర పార్టీల మాదిరిగా స్టార్ క్యాంపెయినర్లు లేరని, జనమే తన క్యాంపెయినర్లు అంటూ సీఎం జగన్ చెబుతూ వస్తున్నారు. ఈ రోజు ఒక్క ఒంగోలులోనే ఏకంగా 21,000 పేదలకు 21,000 పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన ఈ అడ్డంకులన్నీ కూడా దాటుకుంటూ ఇదే ఒంగోలు అర్బన్లోనే, ఇక్కడే ఇదే ప్రాంతంలోనే నిరుపేదల ఇళ్ల స్థలాల కోసం ఇదే ఎర్రజర్లలో, ఇదే ఎర్రజర్ల హిల్స్లో, ఇదే ప్రాంతంలో 866 ఎకరాల భూమిని 2020లోనే గుర్తించి 24,000 ప్లాట్లతో లేఅవుట్లు చేసి అభివృద్ధి చేసి అన్నీ సిద్ధం చేయడం జరిగింది. పేదలకు ఇళ్ల పంపిణీ చేయడానికి, ఇంటి స్థలాలు పంపిణీ చేయడానికి. 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలిచింది వైసీపీ. ఇప్పుడు టార్గెట్ 175 పెట్టుకున్నారు వైఎస్ జగన్. ఆ దిశగానే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో సిద్ధం సభల్ని నిర్వహించిన జగన్ పార్టీ శ్రేణుల్ని ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్నారు. భీమిలి, దెందులూరు, రాప్తాడు వేదికగా నిర్వహించిన 3 సిద్ధం మీటింగ్ల జోష్ను అద్దంకి సభతో గ్రాండ్ గా ముగించాలనుకుంటున్నారు. ప్రతి బూత్ లో కనీసం 60% ఓట్లను సాధించటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తోంది. అలాగే ప్రచారంలో జగన్ స్టార్ క్యాంపెయినర్స్ గా సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు పాల్గొనేలా ప్రోత్సహించనున్నారు. ఒక్కో ఓటర్ను 5 సార్లు కలిసేలా కార్యాచరణ రెడీ చేశారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక అస్సలు సినిమా ఉంటుందని వైసీపీ నేతలంటున్నారు.